హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇదేంటి రెడ్గా ఉంది అనుకుంటున్నారా? కాదండి, ఇది చట్నీలో పచ్చడి. పాతకాలం పద్ధతిలో మన అమ్మమ్మ వాళ్ళు చేసేవారండి ఇలా అల్లం పచ్చడి అనేది. ఇంకా చిన్నప్పుడు ఇలాగే చేసేవారు అల్లం పచ్చడి అనేది. ఇది కూడా టేస్ట్కి మంచిది, హెల్త్కి మంచిది. అది కూడా ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి, మనకైతే రూమ్ టెంపరేచర్లో నెల పాటు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెడితే 2 నెలల పైనే ఉంటుంది. ఇలా చేసుకుని స్టోర్ చేసుకోండి, హెల్త్కి మంచిది. ఇప్పుడైతే మనకి ఏం కావాలన్నది చూద్దాం. ఇలా అల్లం తీసుకోండి. మామిడి అల్లం తీసుకున్నాను నేను. అయితే మామిడి అల్లం ప్లేస్లో నార్మల్ అల్లం కూడా తీసుకొచ్చాను అనమాట. అయితే ఎంత తీసుకున్నాను అనేది చెప్తానండి. ఇప్పుడు మామిడి అల్లం శుభ్రం కడుక్కున్న తర్వాత మనం 1 కప్పు కారం తీసుకున్నాం అనుకోండి, అరకప్పు ఉప్పు తీసుకోండి, పావు కప్పు అల్లం తీసుకోండి. అలాగే బెల్లం అయితే కప్పున్నర వరకు తీసుకోండి. మీకు సరిపోకపోతే చూసుకుని వేసుకునేలా తర్వాత చెప్తాను. ఇప్పుడైతే అన్నీ మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇలా వేసేసుకుని కొద్దిగా వాటర్ పోసుకోండి. కొంచెం జీలకర్ర వేసి వాటర్ వేసుకుని 3 ఎల్లుల్లిపాయలు కానీ, అంటే ఇష్టం ఉంటే తినాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. అలాగే కొద్దిగా వాటర్ పోసుకుని ఇలా పట్టుకోండి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉందండి, అది చెప్తాను ఇప్పుడు. ఇప్పుడైతే ఇలా మెత్తగా పట్టుకున్నాం కదా, ఇలా వాటర్ కలుపుకొని పల్చగా కలుపుకోవాలన్నమాట. వాటర్ అనేది చూసారు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఆయిల్ వేయకండి. 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసి మినపప్పు, పచ్చిశనగపప్పు, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేపండి. చిటికెడు ఇంగువ కూడా వేసి వేపండి. ఇలా వేగిన తర్వాత పోపు వేగిపోతుంది కదా, ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమం అందులో వేసేయండి. అందులో వేసేసి కొంచెం ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత చూసారా, ఈ విధంగా కుతుకుతుమని ఉడుకుతూ ఉంటుందండి. అలాంటప్పుడు మనం అంటే ఉప్పు బెల్లం సరిపోయిందో లేదో చూసుకోండి. సరిపోకపోతే బెల్లం వెయ్యండి. అలాగే ముందుగా నానబెట్టుకున్న చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఇలా వెయ్యండి. లేదు మాకు చింతపండు తగలకూడదు అనుకుంటే మిక్సీ జార్లో వేసేసుకోండి. కొంతమంది అంటే మిక్సీ జార్లో వేయరు, ఇలా వేసుకుంటారు. లేదంటే మిక్సీ జార్లో వేసేయండి. చింతపండు వేసితే ఫుల్ టేస్ట్ వస్తుందండి. మామూలుగా చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ చింతపండు మాకు నచ్చలేదు అనుకున్నారనుకోండి, నిమ్మకాయ పిండండి, లాస్ట్లో సరిపోతుంది. ఇలా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చాలా చాలా రోజుల పాటు ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను ఎప్పుడు ఇలా చేసి స్టోర్ చేసుకుంటాను. చూసారా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు స్టవ్ మీద ఉడకబెట్టుకుని స్టవ్ ఆపేసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం దోశలోకి వేసుకుందామండి చట్నీ. చాలా చాలా బాగుంటుంది. దోశలోకి, ఇడ్లీలోకి, చపాతీలోకి, ఏ టిఫిన్లో కన్నా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. అసలు ఇలా దోశ వేసుకుని కొంచెం పచ్చడి, ఒక దోశ ఇలా పెట్టుకుని తింటే అది తింటుంటేనే నీళ్ళు ఊరిపోతుందండి నోట్లోంచి. చూసారా ఎంత బాగుందో. నాకు చాలా చాలా ఇష్టం అండి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేశారనుకోండి అస్తమానం చేస్తూనే ఉంటారు.